కుసుమస్తబక స్వేవ త్వయీవృత్తి మనస్వినాం మూఢ్నివా సర్వలోకస్య సీర్యతే వనయేవ. దీని అర్థం అంటే ఉత్తమాశయాలు గల మనస్సు కలవాడు మనస్వి. అలాంటి వాడు పూలగుత్తి వంటి వాడు. పూలగుత్తికి రెండే స్థానాలు, ఒకటి అందరి తలను అలంకరించడం, లేక అడవిలోనే రాలిపోవడం. మనస్వి మనుగడ అంతే, అందరి మెప్పు పొందుతాడు, లేకపోతే అజ్ఞాతంగా ఉండిపోతాడు. నమస్తే. భర్తహరి నీతి శతకంలో we have seen శ్లోకం number 1 and శ్లోకం number 2. Today it is శ్లోకం number 3 and 3 and 4 are mostly interconnected kanaka we'll finish these two shlokas. Just I want to go through this. So శ్లోకం number 3, అజ్ఞః సుఖమారాధ్యః సుఖతరమారాధ్యతే విశేషజ్ఞః జ్ఞానలవ దుర్విదగ్ధం బ్రహ్మాపి నరం న రంజయతి. అంటే దీనికి అర్థం ఏమిటంటే అజ్ఞః అంటే జ్ఞః అంటే జ్ఞ అనేది జ్ఞానాన్ని గుర్తించేది. జ్ఞః అంటే దాని థర్డ్ పర్సన్ లో ప్రథమ పురుషంలో నౌన్ ఫార్మ్. జ్ఞః అంటే జ్ఞాని, జ్ఞానవంతుడు అని అర్థం. అజ్ఞః అంటే నా ప్లస్ జ్ఞః అంటే జ్ఞానం లేనివాడు అంటే మూర్ఖుడు అని అర్థం. అజ్ఞః మూర్ఖుడు, మూర్ఖుని. సుఖం ఆరాధ్య, ఆరాధ్య అని అంటే బోధించడం, ఏదైనా విషయాన్ని తెలియచేయటం సుఖం, చాలా సుఖం. మూర్ఖుడికి ఏదైనా విషయం చెప్పాలి అని అంటే చాలా సులభం. సుఖతరం ఆరాధ్యతే విశేషజ్ఞ. ఇక్కడ కూడా ఒక జ్ఞః, ఇక్కడ అజ్ఞః అంటే నా జ్ఞః, ఇక్కడ విశేషజ్ఞ. ఇక్కడ అంటే చాలా జ్ఞానవంతుడు, విశేషమైనటువంటి జ్ఞానం కలిగిన వాడు. విశేషజ్ఞ ఆరాధ్యతే, ఆయనకి ఏదైనా విషయం చెప్పాలంటే చాలా పెద్ద గొప్ప జ్ఞానవంతుడికి సుఖతరం మరింత సుఖం, అటువంటి ఆయనకి చెప్పాలంటే మరింత సుఖం. అంటే మూర్ఖుడికి చెప్పడం సుఖం, బాగా తెలిసిన వాడికి చెప్పడం మరింత సుఖం. జ్ఞానలవ దుర్విదగ్ధం, జ్ఞానము లవము అంటే లవలేశం అంటాం కదా, లవము లేశం అంటే కొంచెం కాస్త కాస్త, దాన్ని మనం మిడిమిడి జ్ఞానం అంటామే. ఈ ముడిమిడి జ్ఞానంతో ఉండే దుర్విదగ్ధం అంటే మూర్ఖుడు అనమాట. వీడు ఒక సెట్ ఫెలో ఇన్ దట్ మైండ్ సెట్, వాడే చాలా తెలివైన వాడు అని వాడికి అర్థం ఆ ఉన్న కాస్త జ్ఞానానికి. అటువంటి వాడిని, అటువంటి నరం, అటువంటి నరుని అంటే అటువంటి మనిషిని బ్రహ్మాపి, బ్రహ్మ కూడా నారంజయతి, వాణ్ణి ఏమాత్రం ప్లీజ్ చేయలేడు. నారంజయతి, వాడిని ఏమాత్రం కూడా ఒప్పించలేడు, వాడికి ఏమి కూడా బోధించలేడు అని అర్థం అన్నమాట. సో దీనికి అటాచ్డ్ గానే 4వ శ్లోకం ఇది. అసహ్యమణి ముద్ధరే మకర వక్త్ర దంష్ట్రాంతరాత్ సముద్రమపి సంతరేత్ చలదూర్మి మాలాకులం భుజంగమపి కోపితం శిరసి పుష్పవద్ ధారయేత్ నతు ప్రతినివిష్ట మూర్ఖజనా చిత్తం ఆరాధయేత్ అని. ఇది మీకు అర్థమైపోతూ ఉండాలి. ఈ పాటికి నేను విడదీసి చదివినప్పుడు మీకు అర్థమైపోతుంది. ప్రసహ్య మణిముద్ధరేత్ మకర అని అర్థం. ఇది మణిముద్ధరేత్, మణిం ఉద్ధరేత్ మకర వక్త్ర దంష్ట్ర అంతరాత్ అంటే మకర అంటే మొసలి, వక్త్ర అంటే ముఖం, ముఖము అంటే నోరు అని కూడా అర్థం చెప్పాను కదా. మొసలి నోట్లో ఉన్న దంష్ట్ర అంటే కోరలు, దంష్ట్రాలు అంటే దంతాలు, కోరలు, మొసలి కోరలు ఉంటాయి. అంతరాత్ మధ్యలో అంటే మొసలి నోట్లో ఉండేటటువంటి దంతాల మధ్యలో ఉన్న మణిని, ఒక మణి ఉంటే ప్రసహ్య బలాత్కారంగా, ఫోర్సిబ్లీ ఉద్ధరేత్ మనం లాక్కోవచ్చు దాన్ని. మొసలి నోట్లో కోరల మధ్యలో ఉన్న మణిని మనం లాక్కోవచ్చును. సముద్రమపి సంతరేత్ ప్రచలత్ ఊర్మి మాలాకులం అంటే ఊర్మి అని అంటే నీటి తరగలు అనమాట. మాల అంటే తరగల వరస, నీటి కెరటాల వరస. ఆకులం అంటే చాలా టర్బులెంట్ గా ఉండటం అనమాట. ఆకులం అంటే టర్బులెంట్ గా ఉండేటటువంటి కెరటాలతో కూడి ఉన్న ప్రచలత్ భయంకరమైనటువంటి సముద్రమపి, సముద్రాన్ని కూడా సంతరేత్ దాటొచ్చు, ఈదేసి దాటవచ్చును. అలాగే భుజంగమపి కోపితం శిరసి పుష్పవద్ ధారయేత్. భుజంగమపి కోపితం అంటే మహాకోపంలో బొసలు కొడుతూ ఉన్న భుజంగం, ఒక సర్పానికి కూడా శిరసి పడగ మీద
అంటే భుజంగానికి శిరస్సు అంటే పడగే కదా, పడగ మీద మహాకోపంగా ఉన్న సర్పం పడగ మీద పుష్పవత్ ధారయేత్, ఒక పుష్పాన్ని అలంకరించవచ్చును. కానీ నతు అయినప్పటికీ కానీ ప్రతినివిష్ట మూర్ఖజన చిత్తం ఆరాధయేత్. ప్రతినివిష్ట అంటే ఒక పర్వర్టెడ్ అన్నమాట, పర్వర్టెడ్ ఫెలో అని. ప్రతినివిష్ట మూర్ఖ అంటే వాడు ఒక ఫిక్స్డ్ నోషన్స్ తో ఉండేవాడు. ఒక పర్వర్టెడ్ ఫెలో, మూర్ఖజన పర్వర్టెడ్ ఫెలో చిత్తం ఆరాధయేత్ నతు అంటే అతని యొక్క మనస్సుని ఆరాధయేత్ ఒప్పింప చేయడం అనేది ఇంపాసిబుల్, వల్ల కాదు అని ఇది చెప్పారు. ఈ రెండు కూడా 3-4 శ్లోకాలు ఇక్కడి వరకు చూసాం మనం. అంటే అహం ధీవరః అస్మి, అహం తరామి. ఇందులో మనం ఎక్సర్సైజ్ లో ఏం చెప్పుకున్నాం మనం? అహం అంటే ఏమిటండి? అహం అంటే ఉత్తమ పురుషం. ఉత్తమ పురుషంలో నేను అనేది అహం అన్నమాట. అహంకి ఏకవచన శబ్దము నేను అని, మేమిద్దరము అనే ద్వివచన శబ్దం అహం ఆవాం అని వస్తుంది. అలాగే మేమందరం అనే బహువచన శబ్దానికి వయం, అహం ఆవాం వయం ఏకవచన ద్వివచన బహువచన శబ్దాలు. అలాగే ధీవరహ, ధీవరహ అంటే మత్స్యకారుడు, చేపలు పట్టుకునేవాడు. ధీవరహ ఇది విసర్గ ఉంది కనుక ఏకవచన పుల్లింగ శబ్దం. ధీవరహ, ధీవరౌ, ధీవరాహ కనుక ద్వివచనంలో ధీవరౌ, బహువచనంలో ధీవరాహ. అస్మి, అస్మికి మనం ఏకవచనంలో అస్మి, ద్వివచనంలో స్వహ, బహువచనంలో స్మహ. అంచేత అహం ధీవరః అస్మి, ఆవాం ధీవరౌ స్వహ, వయం ధీవరాహ స్మహ. ఈ విధంగా రాయాలి అని మనం ఇంతవరకు మీరు ఎక్సర్సైజ్ చేయాలి. నేను ఇక్కడ అహం ఆవాం వయం అని శబ్దాలు మనం చదువుకున్నాం కదా. ఉత్తమ పురుషులో ఏకవచన ద్వివచన బహువచన శబ్దాలు. ఈ ఏకవచన ద్వివచన బహువచన శబ్దాల్లో మూలపదం ఏమిటంటే దీనికి అస్మత్ అనేది మూలపదం అండి. ఎప్పుడూ కూడా సంస్కృతంలో ఒక రూట్ వర్డ్ ఉంటుంది. రూట్ వర్డ్ నుంచి కొన్ని ప్రత్యయాల చేరిక ద్వారా శబ్దాలు పుడతాయి. అది అక్కడ సృష్టి, శబ్ద సృష్టి. సో దీనికి అహం అనేటటువంటి ఉత్తమ పురుషులో వచ్చేటటువంటి ఈ శబ్దాలకు మూల శబ్దం అస్మత్ శబ్దము అని అంటుందని. అస్మత్ నుంచి ఏకవచనంలో అహం అవుతుంది, ద్వివచనంలో ఆవాం అవుతుంది, బహువచనంలో వయం అవుతుంది. ఇలాగే ఇప్పుడు మనం మధ్యమ పురుషులోకి ఇవాళ ప్రవేశిస్తున్నాం. మనం మధ్యమ పురుషులో ఏం చెప్పుకున్నాం మనం? త్వం నువ్వు నేను అంటే 1 to 1 మాట్లాడుకునేది మధ్యమ పురుషం అవుతుంది. సో త్వం యువాం యూయం, అక్కడ ఏం చదువుకున్నాం మనం? అహం ఆవాం వయం. దాని రూట్ వర్డ్ ఏమిటి? అస్మత్ శబ్దం. దీనిని త్వం యువాం యూయం, దీనికి మూల శబ్దం యుష్మత్ శబ్దము అంటారు. యుష్మత్ అనేటటువంటి మూల శబ్దాల నుంచి త్వం యువాం యూయం అని మధ్యమ పురుషంలో ఏకవచన ద్వివచన బహువచనాల్లో శబ్దాలు అన్నమాట. అంటే ఇక్కడ చూడండి, చూపిస్తాడు. త్వం అంటే పెద్ద ఆయన కుర్రవాడికి చూపించి నువ్వు అని చెప్తున్నాడు అని. త్వం అంటే నువ్వు ఏకవచనం. ఈయన వీళ్ళిద్దరినీ చూపించి యువాం అంటే మీ ఇద్దరు. సంస్కృత భాషలో ద్వివచనం ఒకటి ప్రయోగం ఉంటుంది అనమాట. క్లాసికల్ లాంగ్వేజెస్ ఇది సాంస్క్రిట్ లో ఉంటుంది, అరబిక్ లో కూడా ఉంటుంది అనమాట. ఈ రెండు దగ్గరగా ఉండే భాషలు ఇవి. అలాగే బహువచనంలో చూడండి, మోర్ దాన్ 2, కెన్ బి 3 or 4 or ఎనీ నెంబర్. ఇక్కడ వచ్చినప్పుడు యూయం, ఇక్కడ కూడా యూయం, ఇది బహువచన శబ్దం కనుక త్వం యువాం యూయం ఏకవచన ద్వివచన బహువచన ప్రయోగాలు. మధ్యమ పురుషలో మూల శబ్దం యుష్మత్ అనేటటువంటి శబ్దము. ఇక్కడ ఈయన ఏం చెప్తున్నాడు? త్వం ఛాత్రః, ఇక్కడ కూడా ఛాత్రః అని వాడాడు కనుక ఇది ఛాత్రః అంటే పుల్లింగ ఏకవచన శబ్దం కనుక దీనికి ద్వివచన బహువచన శబ్దాలు ఛాత్రః, ఛాత్రౌ, ఛాత్రాః అని వస్తాయి. ఎప్పుడు కూడా మన సాంస్క్రిట్ లో ఒక సెంటెన్స్ లో అన్ని శబ్దాలు ఒకే నంబర్లో, ఒకే జెండర్లో, ఒకే కేసులో, ఒకే విభక్తిలో వాడాలి అని చెప్పాను కదా. అంటే ఒక సెట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లో ఉండేటటువంటి అన్ని వర్డ్స్ ఒకే నంబర్, ఒకే జెండర్, ఒకే కేసులో ఉండాలి. అంచేత ఇక్కడ త్వం ఛాత్రః అని రాశాడు కనుక ఈ త్వంకి ద్వివచన శబ్దం యువాం, బహువచన శబ్దం యూయం. ఛాత్రకి ద్వివచన శబ్దం ఛాత్రౌ, పుల్లింగ ఏకవచనం, పుల్లింగ ద్వివచనం, పుల్లింగ బహువచనం ఛాత్రాః. త్వం ఛాత్రః యువాం ఛాత్రౌ
యూయం ఛాత్రాః. ఇది ఎక్సర్సైజ్. సో మనం చూడండి, కొత్తగా చాలా నేర్చుకుంటున్నాం మనం. ఇవన్నీ మీకు కాంప్రహెండ్ అవ్వాలి అని అంటే తప్పకుండా యూ హ్యావ్ టు డూ ది హోంవర్క్. అదర్వైజ్ విన్నప్పుడు బాగానే ఉంటుంది, అర్థమైపోతుంది కనుక. అర్థం కావడానికి ఏముంది ఇందులో? కాదు. అది అది అట్లా మనకి నిలిచిపోవాలి. మనకి అంటే ప్రయోగం చేయాల్సి వచ్చినప్పుడు, వెన్ యూ వాంట్ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ ఇన్ సాంస్క్రిట్ లాంగ్వేజ్, అప్పుడు మీకు ఇవన్నీ టకటగా గుర్తు రావాలి అని అంటే మీరు వీటికి అలవాటు పడాలి. అలవాటు పడాలి అంటే ది ఓన్లీ థింగ్ ఈజ్ గో ఆన్ డూయింగ్ హోంవర్క్. అందుకనే రకరకాల ఎక్సర్సైజులు తిప్పి తిప్పి చేయిస్తారు ఈ పుస్తకంలో చక్కగాను. అవన్నీ చెయ్యాలి. అంతకంటే ముఖ్యం ఏంటంటే, ప్రతిసారి చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, మీరు హోంవర్క్ రాసేటప్పుడు సిగ్గుపడకుండా గట్టిగా చదువుతూ రాయండి చిన్నపిల్లలాగా. అది అవసరం. అది సాంస్క్రిట్ కి వెర్బల్ గా చెప్పడం చాలా ఇంపార్టెంట్. మనం మనస్సులో అనుకుంటూ నోరు మూసుకుని రాసేస్తే ప్రయోజనం ఉండదు, ఉచ్చారణ బాగా రాదు. తప్పకుండా చదువుతూ మీరు రాసుకున్నందువల్ల మీకు ఉచ్చారణ బాగుంటుంది, ఫ్లూయెన్సీ బాగా వస్తుంది రేపు మాట్లాడడానికి. త్వం బాలకః యువాం బాలకౌ యూయం బాలకాః త్వం ఛాత్రా యూయాం ఛాత్రే యూయం యువాం ఛాత్రే యూయం ఛాత్రాః. ఓకే, బాగా చదివావు. కానీ ఇందులో ఏమిగా నీ అబ్జర్వేషన్ ఏమిటి చెప్పు. ఇక్కడ బాలకః అనేది ఏం శబ్దం? ఇది పుంలింగ ఏకవచనం. ఇక్కడ ఏమి ఇచ్చాడు ఎగ్జాంపుల్? ఇది ఛాత్ర. ఛాత్ర ఇది అంటే ఇక్కడ స్త్రీ- స్త్రీలింగం వస్తుంది. స్త్రీలింగ ఏకవచన శబ్దం. ఎలా గుర్తుపడతాము? మనం ఏం చెప్పామంటే విసర్గతో ఎండ్ అయ్యేవి, అంటే ప్రస్తుతానికి మనం ప్రస్తుతం ఉన్న లెవెల్లో విసర్గతో ఎండ్ అయ్యేవి ఏకవచన పుల్లింగ శబ్దాలు. ఆకారం ఛాత్ర దీర్ఘం ఉంటుంది. లేదు నది ఈకారం. ఆకారంతో గాని ఈకారంతో గాని ఎండ్ అయ్యే శబ్దాలు స్త్రీలింగ శబ్దాలు. అమ్మ పుష్పం, ఫలం, తోయం, ఇలాంటి పుస్తకం, ఇట్లా అని ఎండ్ అయ్యేవన్నీ నపుంసకలింగ శబ్దాలు. సో ఒక విసర్గ ఎండింగ్ పుల్లింగంలో వస్తుంది, ఎండింగ్ నపుంసకలింగంలో వస్తుంది. ఆకారాంతం గాని ఈకారాంతం గాని స్త్రీలింగ శబ్దాలకు వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీకు పుల్లింగంలో ద్వివచన బహువచన రూపాలు ఎలా ఉంటాయంటే అహ, ఔ, ఆహ అని గుర్తుపెట్టుకోవాలి. ఏ శబ్దానికైనా అలాగే ఉంటుంది. బాలకః, ఛాత్రః, ఏ శబ్దం తీసుకున్నా కానీ మీరు అలాగే వస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఛాత్ర, రమ, సీత ఏమి తీసుకున్నా కూడా అలాగే వస్తుంది. ఇక్కడ ఎలా వస్తాయి ఫార్మ్స్? ఇక్కడ ఆకారాంతం వచ్చింది కదా, ఆ, ఏ, ఆహ. ఇక్కడ అహ, ఔ, ఆహ. ఇక్కడ ఆ, ఏ, ఆహ అని వస్తాయి అన్నమాట. రైట్. ఇప్పుడు ఇక్కడ ఒక ఎక్సర్సైజ్ ఇది. త్వం బాలకః యువాం బాలకౌ యూయం బాలకాః త్వం తరుణః యువాం తరుణౌ యూయం తరుణః. కరెక్టే సార్? తరుణాః. యూయం దీర్ఘం. తరుణాః. తరుణాః. దీర్ఘం ఉంటుంది. త్వం రైట్. త్వం నమ్రః యువాం నమ్రౌ యూయం నమ్రాః. పుల్లింగ శబ్దాలు ఎగ్జాంపుల్స్ చూసాము. ఇప్పుడు స్త్రీలింగ శబ్దాలకు ఎగ్జాంపుల్స్ చూస్తున్నాం. త్వం ఛాత్ర, త్వం ఛాత్ర, యువాం ఛాత్రే, యూయం ఛాత్రాః. త్వం బాలికా, యువాం బాలికే, యూయం బాలికాః. త్వం గాయికా, యువాం గాయికే, యూయం గాయకాః. గాయికాః, గాయకాః కాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గాయకః అంటే మగవాడు, మగ సింగరు. సో గాయకః, గాయకౌ, గాయకాః అక్కడ వస్తుంది. స్త్రీ అంటే లేడీ సింగర్ ని గాయికా అంటాం. ఇది గాయికా, గాయికే, గాయికాః. గాయకాహకి గాయికాహకి అంత తేడా ఉంటుందన్నమాట. చాలా మంది మగ సింగర్లు గాయకాః, చాలా మంది లేడీ సింగర్స్ గాయికాః. అది తేడా. తర్వాత ఈ రెండు కూడా చదవండి. త్వం మహిళా, యువాం మహిళే, యూయం మహిళాః. త్వం శ్రేష్ఠః, త్వం శ్రేష్ఠా, త్వం శ్రేష్ఠ, యువాం శ్రేష్ఠే, యూయం శ్రేష్ఠాః. శ్రేష్ఠాః. ఒత్తులు. త్వం పుత్రి
యువాం పుత్ర్యౌ యూయం పుత్ర్యః ఈ ఈకారాంత స్త్రీలింగ శబ్దాలు ఎండింగ్స్ ఎట్లా వస్తాయి? ఈకారాంత స్త్రీలింగ శబ్దాలు ఎండింగ్స్ ఎట్లా వస్తాయి? అది ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి. ఇంకా అన్ని శబ్దాలు అట్లా యౌ ఈ యః ఈ కరెక్ట్ ఈ యౌ యౌ యః యః కరెక్ట్. త్వం నర్తకి యువాం నర్తక్యౌ యూయం నర్తక్యః గుడ్. త్వం అభినేత్రి యువాం అభినేత్ర్యౌ యూయం అభినేత్ర్యః ఇక్కడ అభినేత్రియ హ్రస్వం. అభినేత్రియ ఈ చివరిలో ఈ త్రియా అని వచ్చే వాటికి దీర్ఘం పెట్టకూడదు. రైట్. త్వం గృహిణి యువాం గృహిణ్యౌ యూయం గృహిణ్యః గుడ్. త్వం స్వామిని యువాం స్వామిన్యౌ యూయం స్వామిన్యః. ఇప్పుడు నేను మీకు థర్డ్ పర్సన్ అంటే ప్రథమ పురుషం, మనం ఇప్పుడు చూస్తున్న ప్రథమ పురుష, ఉత్తమ పురుష, మధ్యమ పురుష వరుసలో చూసుకొచ్చాం. ప్రథమ పురుషులో వెర్బ్ ఫార్మ్ ఏం చెప్పాం మనం? అస్తి, స్తః, సంతి. అవునా? గుర్తుంది కదా మీకు? ఏకవచనంలో అస్తి అంటే సహ అధ్యాపకః అస్తి అని వస్తుంది. అది ద్వివచనంలోకి వెళ్తే ఏమవుతుంది? చెప్పగలుగుతారా ఎవరన్నా? సహకి తౌ, సహ తౌ తే, మర్చిపోకూడదు ఎప్పుడు అవి. సో తౌ అధ్యాపకౌ కరెక్ట్. బహువచనంలో తే అధ్యాపకాః సంతి. కరెక్ట్. ఇది ప్రథమ పురుషంలో ప్రయోగం. మనం ఇక్కడ ఉత్తమ పురుషులు ఏం చూసాము? అసి, ఇప్పుడు ఇందాక వచ్చిన దాంట్లో అస్తి, స్తః, సంతి లాగే ఉత్తమ పురుషులో అస్మి, స్వహ, స్మహ అని చూసాం కదా 3 వచనాల్లో. అలాగే ఈ యుష్మత్ శబ్దం వచ్చినప్పుడు అంటే మధ్యమ పురుషం వచ్చినప్పుడు వెర్బ్ ఫార్మ్స్ ఎలా ఉంటాయంటే అసి, స్థః, స్థ. అంటే ఇక్కడ చూడండి కొంచెం అర్థమైపోతుంది మీకు. అసి, స్థః, స్థ అంటే ఏకవచనంలో అసి, ద్వివచనంలో స్థః, బహువచనంలో స్థ. ఇక్కడ చూస్తే మీకు త్వం యువాం యూయం ఇది మనకు తెలుసు. త్వం నీవు, యువాం మీరిద్దరు, యూయం ఆల్ ఆఫ్ యూ మీరందరూ. ఇక్కడ త్వం ఛాత్రః అసి, ఇందులో ఏం చెప్తాం మనం మామూలుగా? ఇక్కడ సహా ఉందనుకోండి, సహ ఛాత్రః అస్తి అని చెప్తాం. అహం ఉందనుకోండి, మనం ఇక్కడ ఉత్తమ పురుషులో అహం ఛాత్రః అస్మి అని చెప్తాం. మధ్యమ పురుషులోకి వచ్చినప్పుడు త్వం ఛాత్రః అసి అంటే అస్తి, అస్మి, అసి ఇట్లా వస్తాయన్నమాట ప్రయోగాలు. ఈ అసి అనేది ఏకవచనంలో వస్తే దీనికి ద్వివచనంలో స్థః అని అంటారు, బహువచనంలో స్థ అని అంటారు. ఇక్కడికి తేడా ఓన్లీ ఇక్కడ విసర్గ ఉంటుంది, ఇక్కడ విసర్గ ఉండదు, అంతే తేడా. కనుక త్వం ఛాత్రః అసి యువాం ఛాత్రౌ స్థః యూయం ఛాత్రాః స్థ. అంతే. అంటే నీవు విద్యార్థివి అయి ఉన్నావు, మీరిద్దరూ విద్యార్థులై ఉన్నారు, మీరంతా విద్యార్థులై ఉన్నారు అని అర్థం అనమాట ఇక్కడ. కనుక ఇప్పుడు మీరు ఏమిటి? త్వము, యువాము, యూయము పైన ఎక్సర్సైజ్ 2 చేసాం మనం. ఛాత్రః, ఛాత్రౌ, ఛాత్రాః ఇది పుల్లింగ శబ్దం. అలాగే ఛాత్ర అని వస్తే ఛాత్ర, ఛాత్రే, ఛాత్రాః అని స్త్రీలింగ శబ్దం. సో ఇలా స్త్రీలింగ పుల్లింగ శబ్దాలు మనం మొదటి నుంచి చదువుకొస్తున్నాము. ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ లో ఈ లెసన్ లో కొత్తగా నేర్చుకున్నది ఏమిటి అంటే మధ్యమ పురుషులో వెర్బ్ ఫారమ్స్ ఏకవచనంలో అసి, ద్వివచనంలో స్థః, బహువచనంలో స్థ. ఈ రకంగా ఇక్కడికి వస్తే త్వం బాలకః అసి, ఇంకా నేను తెలుగులో చెప్పను, మీకు అర్థమవుతుంది అనుకుంటాను నేను. త్వం బాలకః అసి యువాం బాలకౌ స్థః యూయం బాలకాః స్థ. అర్థమైంది కదండి? ఈ విధంగా ఇవి కూడా మనం ఎక్సర్సైజ్ చేయొచ్చును. రిపీట్ చేయి. త్వం బాలకః అసి యువాం బాలకౌ స్థః యూయం బాలకాః స్థః. కరెక్ట్. తర్వాత త్వం ఛాత్రా అసి
युवां छात्रे स्तः यूयं छात्राः स्त యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ కదా వాట్ ఈస్ దిస్ అనే మీనింగ్స్ తెలిసిపోతున్నాయి కదా నీకు? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇవి కూడా చదువు నువ్వు. त्वं धनिकः असि युवां धनिकौ स्तः यूयं धनिकाः स्त त्वं वीरः असि यूयां युवां वीरौ स्तः यूयं वीराः स्त వండర్ఫుల్. त्वं अम्बा असि ఇక్కడ అంబ అనేది ఆకారాంత స్త్రీలింగ శబ్దం, అర్థమైపోతుందిగా. ఇక్కడ అహ ఔ ఆహ అని పుల్లింగ శబ్దానికి వస్తుంది. స్త్రీలింగ శబ్దంలో ఆకారాంతం ఉంటే ఏమొస్తాయి? ఆ ఏ ఆహ. అంచేత అంబాకి ఏమొస్తుంది? అంబే. అంబే కరెక్ట్, అంబే చెప్పాలి. అంబే అసి. ఇక్కడ అంబే అసి రాదుగా, ఇక్కడ చెప్తున్నాను. అంబే అంటే ఇక్కడ మొత్తం చెప్పింది. ఇది మళ్ళీ చెప్పు, ద్వివచన రూపం మళ్ళీ చెప్పు. తోమకు ఏమొస్తుంది ఇక్కడ? యువాం అంబే స్తః. కరెక్ట్. యుయం యుయం అనకూడదు, యూయం. యు దీర్ఘం ఇది. ఓకే. యూయం అంబాః. త్వం భగినీ అసి ఈ యౌ యః భగినీ భగిన్యౌ భగిన్యః నదీ నద్యౌ నద్యః అలా అన్నమాట. భగిన్యః. త్వం పుత్రః అసి యువాం పుత్రౌ స్తః యూయం పుత్రాః స్తః. బహువచనంలో విసర్గ ఉండదు. సుందరి అసి ఈ యౌ యః అది సుందర్యౌ స్తః. యువాం సుందర్యౌ స్తః యూయం సుందర్యాః స్థ. సుందర్యః షార్ట్, సుందర్యః స్థ. ఓకే, సుందర్యః స్థ. అంతే. త్వం చతురః అసి. చతురః అని విసర్గ వస్తే పుల్లింగ శబ్దం కనుక అహ ఔ ఆహ అంటే చతురః చతురౌ చతురాః అని వస్తుంది అనమాట. చతురః అసి. ఓకే. యువాం చతురౌ స్తః యూయం చతురాః స్థ. విసర్గ ఉండేవి పుల్లింగ శబ్దాలు. మనం పుల్లింగ శబ్దాల్లో విసర్గ ఉండేదే మనం చూసాం. ఉదాహరణకి ధనికః అని ఉంది. పుల్లింగ శబ్దానికి ద్వివచన బహువచనంలో ఎలా వస్తాయంటే ఇక్కడ అహ, ఇక్కడ ఔ, ఇక్కడ ఆహ అంటే ధనికః ధనికౌ ధనికాః. ఇది పుల్లింగ శబ్దం. స్త్రీలింగ శబ్దాలు రెండు రకాలైన ఎండింగ్స్ ఉంటాయి. ఒకటి ఆకారాంతంతో ఎండ్ అవుతుంది, ఇంకొకటి ఈకారాంతంతో ఎండ్ అవుతుంది. ఇక్కడ అంబా అంటే ఇక్కడ ఆకారాంతంతో ఎండ్ అయింది కనుక ఇది స్త్రీలింగ శబ్దం అని అర్థం చేసుకోవాలి. వెంటనే దీనికి ద్వివచన బహువచన శబ్దాలు ఎట్లా ఉంటాయి రూపాలు అంటే ఇక్కడ ఆ అంటే ఎండింగ్ చెప్తున్నాను నేను. ఆ ఏ ఆహా అంటే అంబా అంబే అంబాహ అని రూపాలు వస్తాయి. స్త్రీలింగంలో రెండో ఫారం కూడా ఉంది. ఈకారాంత శబ్దాలు కూడా స్త్రీలింగ శబ్దాలు. భగిని అని ఉంది అనుకో, భగినీకి ఈకారాంతం కదా ఇది. ఈ యౌ యహ అంటే భగిని భగిన్యౌ భగిన్యః. ఇది ఎలా అర్థం చేసుకోవాలో కూడా ఈ యౌ యహ అని ఎందుకు చెప్తానంటే, భగిని అనేదాన్ని నీని ఎలా విడదీస్తాం? ఉన్న అంటే హల్లు ఉన్నమాట, నకార పొల్లు ప్లస్ ఈ అని రాస్తాం కదా. భగిన్ ప్లస్ ఈ, ఆ ఈ బదులు యౌ పెట్టామనుకో భగిన్ ప్లస్ యౌ భగిన్యౌ. అలాగే భగిన్ ప్లస్ యహ భగిన్యః. అందుకని మీకు ఎండింగ్ ఎప్పుడు కూడా ఈ యౌ యహ అని వస్తాయి. ఇవి స్త్రీలింగ శబ్దాలు. ఇక్కడ నపుంసకలింగ శబ్దాలు రావట్లేదు. వస్తే నపుంసకలింగ శబ్దం చూస్తే పుష్పం అమ్మనే ఎండింగ్ లో వస్తాయి. మనకి అమ్మని వస్తుంది. దానికి ఏమొస్తుంది? ఏ ఆని అంటే పుష్పం పుష్పే పుష్పాణి అని వస్తుంది అన్నమాట.
కనుక మనం పుల్లింగ శబ్దంలో విసర్గ ఎండింగ్ ఒకటే చూసాము. స్త్రీలింగ శబ్దంలో ఆకారాంత ఈకారాంత శబ్దాలు 2 రకాలు చూసాము. నపుంసకలింగంలో తో ఎండ్ అయ్యో చూసాము మనం. త్వం అసి యువాం స్థః యూయం స్థ అంటే ఇక్కడ త్వం యువాం యూయం అసి స్థః స్థ అని వచ్చింది. ఇక్కడ ఈ ఎక్సర్సైజ్ ఎలా రాయాలంటే త్వం ఛాత్ర అసి, ఛాత్ర అంటే స్టూడెంట్. స్టూడెంట్ ఏం చేస్తాడు? త్వం పఠసి, నువ్వు చదువుతావు. నువ్వు చదువుతావు అని అన్నప్పుడు త్వం పఠసి ఇక్కడ వచ్చింది కదా. ఈ ఫారం చూసారా, అసి ఉంది కనుక ఇక్కడ ఈ పఠసి అనే వెర్బుకి మూల ధాతువు ఏం చెప్పాను? మూల శబ్దం పట్ అని వస్తుంది. మనకి ప్రథమ పురుషులు అంటే 3rd పర్సన్ లో పట్టు ధాతువులో నుంచి పఠతి, నృత్యతి, ఖాదతి, ఖేలతి ఇట్లా వచ్చాయి కదా. అదే మనకి ఉత్తమ పురుషులు ఎలా వచ్చింది? పఠతికి పఠామి. ఇక్కడ చూడండి, ఇది త్వం ఛాత్ర అసి యువాం ఛాత్రౌ స్థః యూయం ఛాత్రాః స్థ. ఇది మనకు అర్థమైపోయింది. ఇక్కడ ఈ క్వాలిటీ చెప్తారు. ఛాత్ర అంటే విద్యార్థి కనుక త్వం పఠసి, నువ్వు చదువుతావు. యువాం పఠతః, మీరిద్దరూ చదువుతారు. యూయం పఠత, మీరందరూ చదువుతారు. అక్కడ ఎలాగైతే మనకి తీతః అంతి, పఠతి పఠతః పఠంతి, తీతః అంతి. మీరు వీటన్నింటిలోనూ కూడా గుర్తుపెట్టుకోండి. ఎండింగ్స్ గుర్తుపెట్టుకుంటే మీరు ఇంకా మొత్తం భాష అంతా వచ్చినట్లే మీకు. అది ఎప్పుడు మర్చిపోద్దు మీరు. ఎప్పుడు కూడా ప్రథమ పురుషులు తీతః అంతి అని వెబ్ ఫార్మ్స్ ఎండ్ అవుతాయి. అందుకే పఠతి పఠతః పఠంతి, ఖాదతి ఖాదతి ఖాదతః ఖాదంతి, ఖేలతి ఖేలతః ఖేలంతి, లిఖతి లిఖతః లిఖంతి, తీతః అంతి. ఇదే నువ్వు ఉత్తమ పురుషులోకి వస్తే పఠామి పఠావహ పఠామహ అంటే మీ వాహ మహ, మీ వహ మహ, ఖాదామి ఖాదావహ ఖాదామహ ఇలా వస్తాయి అన్నమాట. అలాగే మీరు మధ్యమ పురుషులోకి వచ్చినప్పటికీ ఎగ్జాక్ట్లీ అంటే ఆ వర్బ్ మీనింగ్ ఏంటి అనేది అది కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది. పఠామి అనేసరికి పఠతి అంటే అర్థమైపోతుంది. అది పఠామి అనేసరికి దీని మీనింగ్ ఏంటి, దాని మీనింగ్ ఏంటి? ఒకటే గుర్తుపెట్టుకో, రెండింటికి అర్థం ఒకటే. పఠతి అనేది మనం ప్రథమ పురుషంలో వాడతాము, పఠామి అనేది ఉత్తమ పురుషంలో వాడతాము, పఠసి అనేది మధ్యమ పురుషంలో వాడతాము. అన్నింటికి కూడా అర్థం ఒకటే, మూడింటికి అర్థం ఒకటే. పురుషాన్ని బట్టి రూపం మారుతుంది అంతే అది. సో ఇక్కడతో ఇవాళ ఆప్ చేద్దాము. ఈ రకంగా ఈ ఎక్సర్సైజ్ కూడా మీరు చేయొచ్చును. ఇంతవరకు మీరు చేస్తే ఇది మనం మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో చూద్దాము. సో థ్యాంక్స్ ఫర్ అటెండింగ్ అండ్ వీల్ మీట్ అగైన్ డే ఆఫ్టర్ టుమారో సేమ్ టైం. ఓకే అండి, హ్యావ్ గుడ్ నైట్.